కేకేఆర్ వర్సెస్ హెచ్ఆర్హెచ్ హైదరాబాద్. సో ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? నేనైతే ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నా. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాట్ చేస్తే, ఎందుకంటే ఫస్ట్ బ్యాట్ చేసి 200+ టార్గెట్ సెట్ చేయాలి. మన సైడ్, మన ఎస్ఆర్హెచ్ సైడ్ అయితే ఒక్క ఇంటర్నేషనల్ బౌలర్ తక్కువ, అంటే డెత్లో ఓవర్స్లో 2 ఓవర్స్ కవర్ చేసే బౌలర్ అయితే తగ్గాడని నేను అనుకుంటున్నాను. ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్లో షాబాజ్ అహ్మద్ వచ్చాడు. అతనితో పాటు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. బట్ మక్రమ్ కూడా ఒక 2 ఓవర్స్ కవర్ చేసి మిగతా కొంచెం ఆ స్పిన్ డిపార్ట్మెంట్లో కొంచెం వీక్ ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా డెత్లో 2 ఓవర్స్ కొంచెం వీక్ ఉంది. వీటి వల్ల ఏదైనా ఛాన్స్ ఉంది. వాళ్ళ సైడ్ మరీ దారుణంగా రసల్, రింకు సింగ్ బ్యాటింగ్ అయితే 9th పర్సన్ దాకా బ్యాటింగ్ ఉంది. అందువల్ల ఏంటంటే వీళ్ళకి మనం ఫస్ట్ బ్యాటింగ్ తీసేసుకొని 200+ టార్గెట్ అయితే సెట్ చేసేయాలి. సో అంటే మీరు అన్నట్టుగా గంభీర్ కోచింగ్ ఉంది కదా, ఈసారి ఎలా ఉంటుంది అని గంభీర్ ఆయన కోచింగ్ అయితే చాలా బాగుంటుంది. ఆయన పోయినసారి చూసాము, విరాట్ కోహ్లీతో కూడా ఆయన చేసిన రచ్చ మామూలుగా లేదు గ్రౌండ్లో. అంటే అదే టీం నుంచి వచ్చిన ప్యాట్ కమిన్స్ ఆట ఎలా ఉండబోతుంది? ప్యాట్ కమిన్స్ పెద్ద పెద్ద ఐసీసీ ట్రోఫీస్ కొట్టేసి అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా నుంచి మన ఎస్ఆర్హెచ్ సైడ్ అయితే వచ్చాడు. బట్ ఆయన ప్యాట్ కమిన్స్ చెప్పాలంటే ఆయన T20లో పెద్దగా ప్రదర్శించింది అయితే లేదు. సో చూడాలి. బట్ ఎకానమీ అయితే చాలా హైయర్గా ఉంది T20లో. అంటే ఈ స్కోర్ 4 జట్లు పోతాయి కదా సెమీస్కి, ఆ 4 జట్లు పేర్లు. నేనైతే ఫస్ట్ ముంబై ఇండియన్స్ అనుకుంటున్నా. ముంబై ఇండియన్స్, సెకండ్ ఎస్ఆర్హెచ్, 3 కేకేఆర్, 4th ఆర్ఆర్ అనుకుంటున్నాను. సిఎస్కే అయితే రాదేమని అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టు 4 టీంలో ఏ టీం కప్ గెలుస్తుంది? నాకైతే ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. స్పిన్ కానీ రావడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అనిపిస్తుందని అంటున్నారు. పాండ్యా రావడం వల్ల అయితే మంచి అడ్వాంటేజ్ ముంబై ఇండియన్స్కి. ఎందుకంటే వాళ్ళ ఆల్రౌండర్ కోట 4 ఓవర్స్ ప్లస్ బ్యాటింగ్ ఆయన చాలా వరకు కవర్ చేసేస్తాడు.